ఓం నమో వెంకటేశయ. సింహలగ్నం, సింహరాశి. ఈ యొక్క సింహలగ్నానికి లగ్నాధిపతి అయిన సూర్యభగవానుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిలవధనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, ఈ యొక్క పితృవర్గీయుల యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా లభించి ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా వారి యొక్క ఆశీర్వాదం వల్ల అవన్నీ నెరవేరే అవకాశం ఉంది. మాట తీరు మెరుగుపడుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే మాట తీరు బాగా మెరుగుపడుతుంది. సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. 10 మంది మెప్పు పొందగలుగుతారు. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంబంధమైన వ్యవహారాలు ఉంటే కనుక అవి సెటిల్ అయ్యి చేతికి కొద్దిగా ధనం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరియు సూర్యారాధన కూడా విశేషంగా చేసినట్లయితే ఈ యొక్క పరిణామాలు ఇంకా కూడా పెంపొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ధన మరియు లాభాధిపతి అయిన బుధ భగవానుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా వ్యతిరేకమైన అశుభకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. చేద్దాకు వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు ఇట్లాంటి పరిణామాలు కలిగించే అవకాశం ఉంది. అలాగే చేద్దాకు వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం మరియు కొన్ని మానసికమైన ఇబ్బందులు, లీగల్ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి బుధుడు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు బాగా తలెత్తే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ లగ్నానికి పాపి యోగకారకుడు కాదు. కాబట్టి శుక్రుడు కూడా బాగా పాప ఫలితాలని, వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రథమార్థంలో కొద్దిగా మిశ్రమమైన ఫలితాలని, ద్వితీయార్థంలో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలని శుక్రుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొద్దిగా వాహన గండాలకి, ప్రమాదాలకు కూడా కొద్దిగా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు అంటే మే 15 తర్వాత కొద్దిగా ఈ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో కూడా చికాకులు, మనస్పర్ధలు, టెన్షన్లు అధికంగా రావడం మరియు ఉద్యోగాలు తరచుగా మారాలనిపించడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు, ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి అంగారకుడు ఈ యొక్క 8వ ఇంట్లో ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగిపోవడం, అలాగే అనుకోని పనులు కూడా నెరవేరడం, లీగల్ విషయాల్లో కుజుడు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే అనుకూల ఫలితాలు, తీర్పులు రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి అవుతుంది. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే కుటుంబ అభివృద్ధి మరియు మారుతీరు బాగా మెరుగుపడడం, సభల్లో బాగా ప్రసంగించగలగడం, 10 మంది మెప్పు పొందగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కుజుడు ఈ స్థానాలను కూడా శుభ దృష్టితో చూడడం వల్ల. అలాగే ఈ లగ్నానికి పంచమ, అష్టమాధిపతి అయిన గురు భగవానుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా వస్తాయి. ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా తొందరగా లభించే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే మీరు నూతనంగా ఏమైనా భూములు కొనుగోలు చేయాలనుకుంటే కనుక అవి కూడా కొనుగోలు చేయగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఈ యొక్క 6ని చూడడం వల్ల శత్రు రోగ రుణాల పీరియడ్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఏదైనా లోన్ల కోసం ట్రై చేస్తారు, తొందరగా మంజూరవుతాయి. తొందరగా మీరు ఎవరికైనా బకాయి పడినా ఆ బకాయిలు తీర్చగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలు ప్రయత్నిస్తే కనుక 100% సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినవంటే కనుక వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే అపార్ట్మెంట్లు మరియు కట్టెనీళ్ళు ఇట్లాంటివి కూడా కొనుగోలు చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి షష్ఠ, సప్తమాధిపతి అయిన శనేశ్వరుడు సప్తమంలో ఉండడం వల్ల వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి స్వల్పంగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు బాగా కలుగుతాయి. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతింటం, స్ట్రెస్ లెవెల్కి అధికంగా గురవడం, తీసుకునే నిర్ణయాల తడబాటు, వేరే వాళ్ళ నుంచి కూడా రాంగ్ సలహాలు మీకు లభించడం, అలాగే భాగ్యం మీద కూడా శని దృష్టి వల్ల చేద్దాకా వచ్చుకున్న అవకాశాలు మిస్ అవ్వడం, మరియు 4 మీద కూడా ఉండడం వల్ల అప్పుడప్పుడు శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా వాహన గండాలకు గురవడం ఇట్లాంటి అశుభకరమైన ఫలితాలు, పరిణామాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయాధిపతి అయిన చంద్రుడు కూడా మిశ్రమమైన ఫలితాన్ని లగ్నానికి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినా కానీ కొద్దిగా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే 2వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే రాహుకేతులు ఎదురుగా
మంచి శుభకరమైన అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది, ఆయుర్దాయం పెంపొందుతుంది, మరియు ఈ యొక్క కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి బాగా అవుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మరియు అనుకోని విధంగా మీకు అనుకోని వ్యక్తుల ద్వారా కూడా సహాయ సహకారాలు లభించి ఉన్నత స్థితికి ఆకస్మికంగా చేరుకోగలుగుతారు. అలాగే అనుకోని విధంగా ఆశ్చర్యకరమైన డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం ఉంది. అంటే 8 మీద ఈ యొక్క కేతు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల, ఒకవేళ దశ ముందుగా కనుక రాహు మహాదశ అయిపోతే కనుక ఈ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలినట్లయితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే కనుక సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దైవికమైన శక్తి పెంపొందించుకొని ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక విశేషంగా నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం ఈ మంత్రాన్ని రోజు కూడా ఒక 11 సార్లు జపించుకుని బయటికి వెళ్ళినట్లయితే కనుక మీకు అన్ని పరాలుగా కూడా విజయం చేకూరి అనుకున్న పనులన్నీ కూడా పరిపూర్ణంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నల్ల నువ్వులు మరియు మినపపిండి, బెల్లం 3 కలిపి శనివారం కూడా పశ్చాత్తాప భావంతో, అంటే నేను తెలిసి తెలవకుండా ఏదో తప్పులు పాపాలు చేసుంటాను, నా కర్మకి నేనే బాధ్యుననే ఒక పశ్చాత్తాప భావంతో నా కర్మ నుంచి నేను విముక్తి పొందే మార్గాన్ని సూచించనని ఆ గ్రహాలని ప్రార్థిస్తూ ఈ యొక్క నల్ల నువ్వులు, మినపపిండి, బెల్లం 3 కలిపి ఆవుకి గనక ప్రేమపూర్వకమైన భావనతో తినిపించినట్లయితే కనుక మీకు అన్ని పరలుగా శుభ పరిణామాలు చేకూరి అన్ని పరలుగా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి.